మనము అన్ని గెలిచినాం కానీ మనం ఎంపీ ఓడిపోయినాం అంటే ఇవి పెద్ద ఇబ్బంది ఏం కాదు. అందులో మీరు పట్టుబడితే ఎంపీ మహబూబాబాద్ ఎంపీని 100% మనం గెలిపించుకోగలుగుతాం. 2 సార్లు మహబూబాబాద్ ఎంపీ మనం గెలిచినాం. ముచ్చటగా 3వసారి కూడా మనం మహబూబాబాద్ ఎంపీని అందరం కష్టపడి గెలిపించుకుందాం. ప్రజల్లో చర్చ స్టార్ట్ కాలేదా? వాళ్ళు మార్పు అన్నారు, మార్పు తెస్తాం అంటే ఏం మార్పు తెచ్చిందే? మార్పు వచ్చిందా? ఏమన్నా కొన్ని వచ్చినాయి. ఆనాడు కేసీఆర్ గారు ఉండగా 24 గంటల కరెంట్ వస్తుండే, ఇప్పుడు 14 గంటలు 16 గంటలకు వచ్చింది. మార్పు వచ్చిందా లేదా? ఆనాడు కనురెప్పగొట్టినంతసేపు కరెంటు పోకపోతుండే, ఇవాళ రోజుకు 4-5 సార్లు కరెంట్ అయితే ట్రిప్ అవుతున్నది. అయితే లేదు, మార్పు వచ్చింది బరాబర్. ఆనాడు పెన్షన్ ప్రతి నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖులోగా వృద్ధులకు వితంతువులకు పెన్షన్ వచ్చేది. కానీ మార్పు వచ్చింది. జనవరి నెలలో పెన్షనే రాలేదు. ఇంకా పెన్షన్ కోసం అవ్వాతాతలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆర్థిక మంత్రి మన జిల్లాలో ఉన్న అవ్వాతాతలకు ఇంకా పెన్షన్ రాలే. మార్పు వచ్చింది. అదేవిధంగా ఇవాళ ఆటో కార్మికులు ఉచిత బస్సు పెట్టిండ్రు. మరి 6 లక్షల మంది ఆటో కార్మికులు ఇవాళ రోడ్డు మీద పడ్డరు. రాష్ట్రంలో 12 మంది ఆటో కార్మికులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. మార్పు అంటే ఆటో కార్మికుల ఆత్మహత్యలు మార్పా? 6 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీద పడేయడం మార్పా? ఈ ప్రభుత్వానికి ఏమైనా కొద్దిగైనా చీమ గుట్టినట్టుంటే వెంటనే ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయలు అందించి ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మార్పు అన్నారు. రైతు బంధు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారే. కళ్ళు నెత్తికెక్కినాయి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు. అహంకారంతో మాట్లాడుతున్నారు. మొన్న మన జడ్పీ చైర్మన్ గారు రైతు బంధు డబ్బులు ఇంకా పడలేదు అంటే పోలీసులను పెట్టి గెంటేసే ప్రయత్నం. రైతు బంధు ఇంకా రాలేదంటే చెప్పుతో కొట్టండి అని మాట్లాడతాడు ఒక మంత్రి గారు. అంటే ఇది అహంకారం కాదా? మీరు తెచ్చిన మార్పేంది? మా కేసీఆర్ ఉండగా ఎన్నడన్నా ఫిబ్రవరి నెల దాకా రైతు బంధు పడకుండా ఉన్నాదే? ఎప్పుడైనా డిసెంబర్ జనవరిలో రైతు బంధు ఇచ్చి చూపిండు మన కేసీఆర్. అరే కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు, మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు ఆపిండు, రైతు బంధు డబ్బులు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్. మీకేమైంది? ఏమైనా కరోనా ఉందా? ఇప్పుడు అన్ని మంచిగున్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ 3 ఎకరాలకు కూడా రైతు బంధు వేయలే. ఆనాడు మనం పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు కూడా మనం ఇచ్చినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు పట్టా భూములకు లేదు, పోడు భూములకు లేదు, ఏ భూములకు కూడా రైతు బంధు ఇయ్యని పరిస్థితి. అంటే ఎటు పోతున్నాయి ఆ డబ్బులు? ఏం చేస్తున్నారు? ఇప్పటికే 14,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినారు. మరి రైతు బంధు వేయడంలో ఆలస్యం ఎందుకు? ఆసరా పెన్షన్ ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు? ఇలా ప్రజలు ఆలోచిస్తలేరా? ఇలా రైతు బంధు ఇవ్వడంలో మార్పు వచ్చింది, ఆసరా పెన్షన్ ఇవ్వడంలో మార్పు వచ్చింది, కరెంట్ ఇవ్వడంలో మార్పు వచ్చింది. రాలేదా మార్పు? ఆటో డ్రైవర్ల జీవితాల్లో ఆగం చేయడంలో ఇలా మీరు మార్పు తెచ్చిండ్రు. చివరికి మన ప్రాజెక్టులు మొత్తం ఢిల్లీ చేతిలో పెట్టి ఉన్న తెలంగాణను ఆగం చేసిండ్రు. ఇది మీరు మార్పు తెచ్చింది. ఇలా ఏమైంది? నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు మన అన్ని అవుట్లెట్లను కూడా ఇలా కృష్ణా బోర్డుకు అప్పచెప్పింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఎంత ఒత్తిడి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. ఒకటే అన్నాడు, మా నీటి వాటా 50% చేయండి, శ్రీశైలంను హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి, మా లెక్కేందో తేల్చినాకనే ఇస్తాం, అప్పటిదాకా ఇయ్యమన్నాడు కేసీఆర్. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? పోయిండ్రు, ఆయనతో రాసిచ్చేసిండ్రు. 2 నెలలు కాలే ప్రాజెక్టులు ఢిల్లీకి అప్పచెప్పిండ్రు. రేపు నాగార్జున సాగర్ ఎడమకాలకు నీళ్లు కావాలంటే పరేషాన్, మనకు మంచి నీళ్లు కావాలంటే పరేషాన్, కరెంటు కోసం ఇబ్బందులు పడతాం. ఇవాళ ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మా రేగా కాంతారావు గారు ఇప్పుడే అన్నారు, కేసీఆర్ గారు ఎస్డిఎఫ్ కింద మీ గూడాలకు